హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ప్రకృతి ప్రేమికుడు, వన్యప్రాణుల ప్రేమికుడు, పర్యావరణ పరిరక్షకుడు. ఇవన్నీ మనం సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర గచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరిపిన విధ్వంసానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన అనేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పటిక నేను కొన్ని ప్రశ్నలు వేదలుచుకున్నా కేటీఆర్ అందుకే దీన్ని ఏమంటారంటే కేటీఆర్ దీనికి జవాబు చెప్పాలి. రేపు ఎలకతుర్తిలో ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ జరగబోతుంది. లక్షలాది మంది వస్తారని అంచనాలు ఉన్నాయి. లక్షలాది మందిని సమీకరించడానికి గ్రామాన చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. ఓకే, ఏ రాజకీయ పార్టీ అయినా అవన్నీ ప్రయత్నాలు చేస్తాయి. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఎలకతుర్తికి సమీపంలో అంటే బహిరంగ సభ నిర్వహిస్తున్న సమీపంలో, బహిరంగ సభ ఎక్కడ? ఎలకతుర్తి. ఓకే, రైట్. ఈ చుట్టుపక్కల ఉన్న సాగు కాలువల్ని ధ్వంసం చేసి పారేస్తున్నారు. ఓకే, సాగు కాలువలు అంటే సాగునీటి కాలువలు ఉన్నాయి అక్కడ, కాకతీయ కాలువలు, వాటిని ధ్వంసం చేస్తున్నారు. అట్లాగే రోడ్లను ధ్వంసం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రోడ్లు ధ్వంసం. ఆ తర్వాత దేవాదులకు సంబంధించి కూడా కాలువలు ఉన్నాయి అక్కడ, అవి కూడా ధ్వంసం. అండ్ ఇంకేమిటి, ఇందిరానగర్ గోపాల్పూర్, తర్వాత ఇందిరానగర్ గోపాల్పూర్ రోడ్లను రిపేర్ చేస్తున్నారు. మొత్తంగా వాటిని ధ్వంసం చేసి చదును చేస్తున్నారు ఎలకతుర్తి ఈ ప్రాంతాల్లో. తర్వాత చెట్లను నరికి పారేస్తున్నారు. తుమ్మ చెట్లు ఉన్నాయి అక్కడ ఆ ప్రాంతాల్లో, తుమ్మ చెట్లను నరికి పారేస్తున్నారు. ఓకే, తుమ్మ చెట్ల నరికివేత. ఇంకా D3 క్లోజ్, దామెర చింతపల్లి రూట్లోని D3 అంటే డిస్ట్రిబ్యూషన్ కెనాల్ అంటాం మనం. ఇది ఎక్కడంటే దామెరకును చింతలపల్లి అనే విలేజ్ మధ్యలో ఉంటుంది. ఇది D3, అది కాకతీయ కెనాల్ D3 అంటాము. ఈ D3ని పూడ్చి పారేశారు. ఓకే, మట్టితో పూడ్చేశారు. చాలా చోట్ల ఆ కాలువల సమీపంలో ఉన్న మొరంనంతా కూడా ఎత్తుకెళ్ళి ఆ సభ ప్రాంగణానికి తీసుకెళ్తున్నారు. మట్టితో పూడ్చివేత. రైట్. ఓకే, వీటన్నిటికీ జవాబు చెప్పాలి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. పత్రికలు చాలా కథనాలు వస్తున్నాయి. దేవాదుల 1R, 2RD6 ఉపకాలువను 20 చోట్ల పూడ్చి పారేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 20 చోట్ల, ఒకటి కాదు, రెండు కాదు. చూడండి, అంటే కరీంనగర్ నుంచి వరంగల్కు కాకతీయ కెనాల్ వెళ్తుంది. సో ఈ లోయర్ మానేర్ డ్యామ్ నుంచి వరంగల్కు వెళ్ళే ఈ కెనాల్కు మధ్యలో ఈ డిస్ట్రిబ్యూషన్ కాలువలు ఉన్నాయి. వాటిని చాలా చోట్ల పూడ్చి పారేయడము, లేకుంటే చాలా చోట్ల వాటిని ధ్వంసం చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే లక్షలాది మంది జనం వస్తున్నారు. మరి ఇప్పుడు ఇష్యూ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ సభ ముఖ్యమా, లేకుంటే ప్రజలకు తాగునీరు అందించే, లేకుంటే సాగునీరు అందించే కాలువలు ముఖ్యమా? ఈ కాలువలు ముఖ్యం కాదు కదా. కాలువలు ఉంటే పోతాయా బాబు. కేసీఆర్ మాట్లాడాలి, కేసీఆర్ ప్రజల ముందుకు రావాలి, కేసీఆర్ సభలో గర్జించాలి. ఆ గర్జన మొత్తం తెలంగాణలో 4 కోట్ల మంది వినాలి. ఇక రేపో మాపో అవసరమైతే రేవంత్ రెడ్డిని దింపి పారేయాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో భాగంగానే అక్కడ దొరికితే అది కొట్టిపారేస్తున్నారు, రోడ్లను చదువు చేసేస్తున్నారు. అండ్ ఇది ఇందిరానగర్, ఎలకతుర్తి, గోపాల్పూర్ ఆ ప్రాంతంలో రోడ్లను లెవెల్ చేసి పారేస్తున్నారు. అండ్ తుమ్మ చెట్లు, ఇంకో చెట్లు ఏమైనా ఉంటే చెట్లను నరికి పారేస్తున్నారు. మరి ఇది ప్రకృతి విధ్వంసం కిందికి రాదా అన్నది మన ప్రశ్న. ఇప్పుడు ప్రకృతి విధ్వంసం జరిగిపోయింది, అట్లాగే వన్యప్రాణులు నాశనం అయిపోయాయి, రకరకాలుగా మనం చూసాం. రీసెంట్గా గచ్చిబౌలి భూమి వ్యవహారంలో
బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రాపగండా ప్రచారకాండ బహుశా ఈ దేశంలో ఏ ఇష్యూలో కూడా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ స్థాయిలో చేయలేదని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎవరు ఈ స్థాయిలో ఒక ఉద్యమంలాగా వాళ్ళు నడిపిస్తున్నారు. ఒక సినిమా ఒక ఉద్యమం కంటే ఎక్కువ. బహుశా తెలంగాణ ఉద్యమంలో కూడా ఇటువంటిది జరిగాయి లేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఒకటి దొరికిందండి, అంతే ఇష్యూ దొరికింది. రేవంత్ రెడ్డికి పాపం ఆయనకి ఏంటంటే నాయకత్వ ప్రతిభ ఉంది, మనం దాన్ని ఒప్పుకోవాలి. బట్ సేమ్ టైంలో పరిపాలన అనుభవంలో కొంత లోటు ఉంది. కనుక ఆయన ఎప్పుడైతే ఇది ప్రభుత్వ భూమి కనుక ఇది మనం అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేసి కొన్ని ఇండస్ట్రీస్ రావడానికి, ఉపాధి కల్పన అవకాశాలను పెంచడానికి కార్యక్రమాలు చేయొచ్చు అని ఆయన అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆయన ఏదో ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించాడు, అంతే. బీఆర్ఎస్ పార్టీ అందుకుంది. ఇక ఇది ప్రకృతి విధ్వంసం, ఇది మొత్తం సమాజానికి నష్టము. అసలు సమాజంలో అంటే తెలంగాణలో ఒక వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. అసలు ఇక వర్షాకాలంలో వర్షం పడదు, ఎండాకాలంలో ఎండలు రావు, లేకుంటే చలికాలంలో చలి ఉండదు. మొత్తం వాతావరణ సమతుల్యం దెబ్బతినిపోయి ఋతువులని సీజన్లని మారిపోయి అసలు అధ్వానం అయిపోతుంది రాష్ట్రం అని చెప్పడానికి పాపం కేటీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు దీనికి జవాబు చెప్పాలి. సభ పెట్టుకున్నారండి, ఓకే రైట్, ఎవరు కాదనడం లేదు. కానీ సభ పెట్టుకున్నంత మాత్రాన చెట్లను నరికివేసే హక్కు వాళ్ళకి లేదు, లేదా కాలువలను పూడ్చివేసే అధికారం అంతకంటే లేదు. అట్లాగే ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ఒకటే కాదు, అధికార యంత్రాంగం ఏం చేస్తోంది అంటే రేవంత్ రెడ్డి జపాన్లో ఉన్నాడు, ఓకే రైట్. అంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉంటే, లేకుంటే రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ కాలువ పూడ్చే దగ్గరికి వెళ్ళి చూసి ఈ కాలువను ఎందుకు పూడుస్తున్నారని ముఖ్యమంత్రి అడగరు కదా. ఆ ప్రాంతాల్లో ఈ సభ ఎప్పుడైతే తలపెట్టారో ఇటువంటి అరాచకాలు జరుగుతున్నప్పుడు, ఇటువంటి విధ్వంసం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అనేది నా ప్రశ్న. ఇటువంటి వాటిని అరికట్టలేని అధికారులు కనుక అక్కడ ఉంటే వాళ్లను తక్షణం వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో, లేకుంటే వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.